అనాది కాలంలో ఆకాశగమన మేఘాలు మబ్బులుగా కమ్ముకున్న శివపర్వతం కైలాసం. మంచు పర్వతాల మధ్య వెలిగే ఈ పవిత్ర స్థలంలో తేజోమయమైన రజత ప్రాసాదం వెలుగులు తెచ్చింది. శివుడు, పార్వతీదేవి నివసించే ఆ గృహం నిత్యం దివ్యమైన శాంతి వలయంతో నిండిపోయి ఉంటుంది. పక్షులు మెల్లగా ఆకాశంలో విహరిస్తూ ఆ పరమశాంతిని పరవశంగా చూస్తుంటాయి. ఒకరోజు పార్వతీదేవి స్వయంగా తన అంతఃపురంలో ప్రవేశించి స్నానానికి సిద్ధమయ్యారు. ఆమె చేతిలో పసుపు, నీటితో కలిపి ఒక అమృత మిశ్రమాన్ని తయారుచేశారు. ఆ పసుపు తన ప్రేమతో కలిపి మృదువుగా నలిపి ఒక చిన్న బాలుడి రూపాన్ని నిర్మించారు. ఆమె చేతుల్లోంచి ప్రవహించిన ప్రేమే ఆ మట్టి శరీరాన్ని ప్రాణంతో నింపింది. ఆ బాలుడు కనులు తెరిచాడు. అతని ముఖంలో అమాయకత్వంతో పాటు అపూర్వమైన ప్రకాశం కనిపించింది. పార్వతీదేవి ముద్దుగా అతని తలపై చేతి వేసి, "ఈ ద్వారం నేను తిరిగి వచ్చే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దు" అని ఆజ్ఞాపించారు. బాలుడు తల ఊపుతూ తల్లి చెప్పిన మాటలను ఆజ్ఞగా స్వీకరించాడు. అప్పటినుంచి అతడు తల్లి గోప్యమైన ప్రేమకు రక్షకుడిగా నిలిచాడు. పసుపు బాలుడి చేతిని ప్రేమగా పట్టుకుని, పార్వతీదేవి మరోసారి చూసి, "ఈ ద్వారం నీ బాధ్యత. నేను స్నానానికి వెళ్లేంతవరకు ఎవరినీ లోపలికి పంపకూడదు" అని మృదువైన గంభీరతతో చెప్పారు. బాలుడు ఆమె ఆజ్ఞను తన హృదయంలో నిక్షిప్తం చేసుకున్నాడు. బాలుడు తన చేతిలో బంగారు దండం పట్టుకుని ద్వారానికి ముందే నిలబడ్డాడు. ముఖంలో అమాయకత్వంతో పాటు కఠినమైన నిరీక్షణ కనిపించింది. వేద మంత్రాలంతటి శుద్ధతతో అతని మనస్సు కేంద్రీకృతమైంది. చల్లటి గాలి అతని జుట్టు లాగి తడిమినట్టుగా ఊగుతోంది. ఆ సమయంలో శివుడు తన త్రిశూలాన్ని పట్టుకుని కైలాసపు మార్గంలో నడిచి వచ్చాడు. ఆయన జటాజూటం మధ్య చంద్రుడు వెలుగులు తెస్తూ మెరిశాడు. కంఠంలో నాగాల కుచ్చులతో కూడిన ఆ భ్రమరనాదం వినిపించేది. ఆయన వెనుక నంది శాంతంగా నడుస్తూ ఉన్నాడు. ఆ గమనం ప్రకృతినే కదిలించే మహాశక్తిగా మారింది. శివుడు కైలాసపు ద్వారం దగ్గరకు చేరాడు. కాని అక్కడ పసుపు బాలుడు త్రికోణంగా నిలబడి దండం పైకి ఎత్తి శివుని ఆపాడు. "ఇదే నా తల్లి ఆజ్ఞ. మీరు లోపలికి వెళ్లలేరు" అని బాలుడు స్పష్టంగా చెప్పాడు. శివుని నేత్రాలు క్షణం విస్మయంలో మెరిశాయి. కాని ఆ తరువాత అవి క్రమంగా కఠినంగా మారాయి. "నేను ఎవరో తెలుసా?" అని శివుడు ప్రశ్నించాడు. బాలుడు భయపడలేదు. అతని కళ్లలో తల్లికి విధేయతే ముఖ్యమని స్పష్టం. ఆ వాక్యాలు మేఘాలా గర్జించాయి. కైలాసపు గాలి కదిలింది. శివుని నేత్రాల్లో నీలి జ్వాలలు మెరిపించాయి. బాలుడు మాత్రం పట్టు వదలలేదు. ఒక క్షణంలో బాలుడు దండంతో ముందుకు దూకాడు. శివుడు త్రిశూలంతో ఆ దెబ్బను అడ్డుకున్నాడు. తేజస్వి కణాలు ఆకాశంలో జ్వలించాయి. నంది భయంతో వెనక్కి తగ్గాడు. శివుని ముఖంలో రోదసి తీవ్రత, బాలుడిలో తల్లి ఆజ్ఞ పట్ల నిలిచిన ధైర్యం, ఈ రెండు శక్తులు ఒక్కసారిగా ఢీకొన్నాయి. శివుని సహనం చివరికి ముగిసింది. ఆ నీలివెండి త్రిశూలం ఆకాశంలో మెరుపులా తిరిగి ఒక్క క్షణంలో బాలుని మీద పడింది. పసుపు బాలుడి తల గాలిలోకి ఎగిరిపోయింది. గణేశుని శరీరం అక్కడే నేలమీద కూలిపోయింది. ఆ దృశ్యంలో కైలాసపు పర్వతాలు కంపించాయి. సమస్త లోకాలు ఆ ఘర్షణను ఆగిపోయిన శ్వాసతో చూస్తూ నిలిచిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన పార్వతీదేవి గుండెల్లో శోకమే కాకుండా అగ్నినే మోసుకొచ్చారు. ఆమె కళ్ళు కన్నీళ్లతో కాకుండా ఆగ్రహపు అగ్నితో మరిగిపోయాయి. క్షణాల్లో ఆమె రూపం భయంకరంగా మారింది. "నా బాలుడు" అని పిలిచిన ఆ గళం సృష్టిని చెదరగొట్టే శబ్దంగా మారింది. ఆకాశం నలుపుగా మారి ఉగ్రమైన మేఘాలు కమ్ముకున్నాయి. పర్వతాలు తొలుచుకున్నాయి. నదులు ఉప్పొంగాయి. ప్రకృతి మొత్తం విలీనమైన తరుణంలో ఉన్నట్లు అనిపించింది. దేవతలు పరలోకాల్లోంచి చూస్తూ భయంతో శ్వాస ఆపుకున్నారు. ఆ తల్లి యొక్క దుముఖం బ్రహ్మాండానికే పెనువిపత్తు చూపిస్తుందని వారందరూ గ్రహించారు. శివుడు ఆ స్థితిని చూసి ఒక్క క్షణం నిశ్చలుడైపోయాడు. త్రిశూలం కింద పడిపోయిన బాలుని శరీరం మీద కన్నులు నిలిపాడు. ముఖంలో కోపం మరుగున పడింది. వెంటనే తన పని ఏది చేసేశాడో తెలిసి కంట్లో పశ్చాత్తాపం పొంగిపోయింది. నంది తల వంచాడు. శివుని మనస్సులో ఆత్మగలితం మొదలైంది. శివుడు తన గణులకు ఆజ్ఞాపించాడు, ప్రపంచంలో ఉత్తర దిక్కు చూసే మొదటి జీవిని తీసుకుని రమ్మని. గణులు వృక్షాల మధ్యలో పరుగులు తీశారు. అరణ్యంలో దూరంగా ఓ గజము తల ఉత్తర దిక్కు తిప్పి శాంతంగా నిద్రపోతూ ఉంది. ఆ గజానికి చెంతలో ప్రకృతి సైతం ఊపిరి ఆపినట్టుగా కనిపించింది. ఆ గజం ముఖాన్ని గౌరవంగా ఆ గణులు తలలోంచి విడదీశారు. తల నుండి వెలువడిన కాంతి ఆరణ్యాన్ని ఆవరించింది. మంత్రాల జపంతో ఆ తలను దేవతా శక్తిగా స్వీకరించారు.
ప్రకృతి లోతుల్లో ఆ ఘట్టం ఒక పవిత్ర నిశ్శబ్దంగా మారింది. పునర్జన్మానికి ముందు నిశ్వాసం లాంటి క్షణం. కైలాసపర్వతం మళ్లీ కాంతి వెదజల్లింది. శివుడు గజముఖాన్ని బాలుని శరీరానికి కలిపి పవిత్ర మంత్రాలను పఠించాడు. ఆ మంత్రధ్వని ఆకాశాన్ని చీల్చింది. ఒక్క క్షణంలో ఆ బాలుని గుండె తిరిగి స్పందించింది. గజాననుడిగా మారిన గణేశుడు కనులు తెరిచాడు. ఆ కనుల్లో అమాయకత్వం, పరమ జ్ఞానం రెండూ కనిపించాయి. పార్వతీదేవి తన కుమారుడిని చూసి వెంటనే ముందుకు వచ్చి గట్టిగా హత్తుకుంది. ఆమె కన్నీళ్లు ఈసారి శోకానికి కాదు, ఆనందానికి. ఆమె హృదయం మళ్లీ నిండిపోయింది. శివుడు పక్కన నిలబడి నెమ్మదిగా చిరునవ్వు చిందించాడు. గాలి మళ్లీ తేలికగా వీసింది. కైలాసం మళ్లీ జీవించింది. ఆ దృశ్యాన్ని చూసి బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు వంటి దేవతలు దివ్య మేఘాలపై నుండి కరిగిపడే పుష్పాలతో కైలాసానికి వచ్చారు. వాళ్లు గణేశునికి ఆశీర్వాదాలు అందించారు. గణేశుడు చేతులు జోడించి తల వంచి నమస్కరించాడు. ఆకాశంలో పుష్పవృష్టి కురిసింది. ఆ క్షణంలో జగత్తు మళ్లీ సమతుల్యంగా మారింది. శివుడు కైలాసపు శిఖరంపై నిలబడి దేవతలందరికీ ఓ ఘోషణ చేశాడు. ఈ రోజు నుంచి ఎటువంటి ప్రార్థనకైనా ముందుగా గణేశుని ప్రార్థించాలి. ఆయన మొదటి దేవుడు. ఆ మాటలతో గణేశుని చుట్టూ ప్రకాశవలయం వెలుగులా విరబూసింది. గజాననుడి 4 చేతులు నిదానంగా పైకి లేచాయి. ఒక చేతిలో మోదకం, మరొక చేతిలో పద్మం, ఇంకొక చేతిలో క్షమ, చివరిలో అంకుశం. ఆమె ధోబరియైన చిరునవ్వుతో గణేశుడు తన తల్లిదండ్రుల వైపు చూసి తల వంచాడు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడితో పాటు అన్ని లోకాల దేవతలు గణేశుని ముందు చేతులు జోడించి నమస్కరించారు. ఆ తర్వాత కైలాసం మళ్లీ స్వర్ణ కాంతులతో మురిసిపోయింది. పరమశాంతి పర్వతాలను చుట్టుముట్టింది. శివుడు, పార్వతీదేవి, గణేశుడు ముగ్గురు ఒకే శిలపై కలసి కూర్చున్నారు. శివుడు ధైర్యంగా నవ్వుతూ గజాననుని భుజంపై చేయి వేశాడు. పార్వతీదేవి ప్రేమతో తన కుమారుడిని హత్తుకుంది. గణేశుడు మృదువుగా తన తల్లి చేతిని తాకాడు. చుట్టూ పుష్పాలు వికసించాయి. గగనంలో పక్షులు తిరిగి సంచరించాయి. ఆ రోజు నుంచి సృష్టిలో ప్రతి ప్రారంభానికి ముందుగా గణేశుని పిలుచుకునే ఆచారం మొదలైంది. ఆయన కథ, సృష్టి, సంహారం, పునర్జన్మ తత్వాన్ని తెలియజేసే శాశ్వత మార్గదర్శిగా నిలిచింది.